హాయ్ అండి. అందరికీ వెల్కమ్ టు శివగంగా టారోట్. అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను. ఆ పరమశివ ఆశీస్సులు ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలి, మీతో పాటు నాకు కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా అయితే అనుకుంటున్నాను. ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. మీ పర్సన్ ఎనర్జీస్ ఓకేనా. మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారి మనసులో ఉన్న వ్యక్తి ఆలోచనలు, వారి ఇంట్యూషన్స్, వారి ఎనర్జీస్, వారి కరెంట్ ఫీలింగ్స్, వారి ఏమంటారు లవ్ ఫీలింగ్స్, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, అసలు మీ పైన థాట్స్ ఏమొస్తున్నాయి వారికి, ఇంకేమైనా రిలేషన్షిప్స్ ఉన్నాయా లేదా చూద్దాం. మరి ఇదండి ఓకేనా ఈరోజు చూసేది. ఓకే, ఇది మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుంది, ఆడవారికి మగవారికి ఇద్దరికి వర్తిస్తుంది, ఫ్యామిలీకి వర్తిస్తుంది, అదర్ రిలేషన్షిప్లో ఉన్న వారికి వర్తిస్తుంది, వీడియోస్కి వర్తిస్తుంది, విడాకులు తీసుకున్న వారికి వర్తిస్తుంది, ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వారికి వర్తిస్తుంది, లవర్స్కి వర్తిస్తుంది, నో కంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి వర్తిస్తుంది, సపరేషన్లో ఉన్న వారికి వర్తిస్తుంది. ఇది లవ్ ఫీలింగ్ అండ్ ఒరాకిల్ ఫీలింగ్స్ ఓకేనా. ఓకే, మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుందండి. మీరు ఎలా ఆలోచిస్తే అలా వస్తుంది. ఏదైనా సరే చూసే కళ్ళని బట్టి ఆలోచించే మనస్తత్వాన్ని బట్టి ఉంటుందండి. మగవారికి ఆడవారికి ఇద్దరికి చూసేవారు మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు. మేల్ అయితే ఫీమేల్కి, ఫీమేల్ అయితే మేల్కి వర్తిస్తుందండి. మీరు చూసే దృష్టిని బట్టి ఉంటుంది, ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. 30 or 40% రిజనెట్ అయినా కూడా అది మీకని తీసుకోవచ్చు. ఓకేనా అండి. 30 or 40% రిజనెట్ అయినా కానీ మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. ఓకే ఓకే అండి. మీ పర్సన్ ఈరోజు చూద్దాం. చెప్పాను కదా మీ పర్సన్ ఆలోచనలు, ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అని చూద్దామని చెప్పాను కదా. ఓకే, మీ పర్సన్ ఎలా ఎనర్జీస్ ఆలోచనలు అయితే చాలా పాజిటివ్గానే వచ్చినాయండి. మీతో ఎప్పుడు సమయాన్ని వేస్ట్ చేయకుండా మీతోటే గడపాలని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. ఓకేనా. క్లియర్గా సోల్మేట్ అంటే మీరు సోల్మేట్ కలెక్షన్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఓకేనా. వారు ప్రస్తుతము అంటే వారు ప్రస్తుతం మీ గురించి ఎక్కువగా రొమాంటిక్గా ఆలోచిస్తున్నారు. రొమాంటిక్గా అంటే రొమాంటిక్గా ఫీల్ అవుతున్నారు. మీరు లేకున్నా వారితోటి వారు మీ పక్కనే ఉన్నట్టు, మీతో గడిపిన క్షణాలని రొమాంటిక్గా ఓవర్గా థింక్ చేసుకుంటున్నారు. ఓకేనా. దిస్ ఆర్ మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ కావాలి అని అనుకుంటున్నారు. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలిసి మళ్ళీ కొత్తగా మళ్ళీ హ్యావ్ అదర్ అంటే మళ్ళీ కొత్తగా అంటే అదర్ అంటే కొత్తగా మీతో ఫీలింగ్స్ అంటే కలవాలి అని కొత్తగా అదర్ ఫీలింగ్స్ వస్తున్నాయంట. ఓకేనా. మళ్ళీ కొత్తగా మీతో మంచి ఆలోచనలతో మీతోటి కలవాలని అనుకుంటున్నారు. మీరు బాధగా ఉంటే చూడలేకపోతున్నారు. మీకు మళ్ళీ మంచి గిఫ్ట్లతో మీ ముందుకు రావాలి, మీకు ప్రపోజ్ చేయాలని అయితే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి, సంథింగ్ మంచి లైఫ్ గడపాలి, హనీమూన్ అట్లా మంచి ప్లాన్ అయితే వేసుకుంటున్నారు. మంచి ఫీలింగ్స్తో అయితే ఉన్నారండి. ఒక క్లారిఫికేషన్ కార్డ్స్ అయితే తీద్దాం మరి. ఓకేనా. మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, చూసేవారు ఆడవారైనా మగవారైనా ఇద్దరికి ఇది వర్తిస్తుంది. ఎవరు చూస్తే వారికి అండి. ఓకేనా. ఓకే, మరి మీకు ఎవరికైనా సరే ఈ రీడింగ్ అనేది ఎంతవరకు అయితే కనెక్ట్ అయిందో అంతవరకు ఎలా కనెక్ట్ అయితే అలా మీరు ఖచ్చితంగా కామెంట్లో ఇవ్వండి. ఓకేనా. ఓకే, సెలబ్రేషన్ మీకోసం నిజంగానే శాసించే తత్వం. ఓకే, పెంటికల్ చెప్పాను కదా మిమ్మల్ని నిజంగా అబ్బా సూపర్ వచ్చింది అబ్బా కార్డ్స్ అయితే. నిజంగా మీరే ఒక రాజు ఒక రాణి మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారని చెప్పాను కదా. ఇక చూడండి మ్యారేజ్ కార్డ్ వచ్చింది. మీరే ఒక రాజు ఒక రాణి మంత్రి సోల్మేట్ లాగా ఫీల్ అవుతున్నారు. టెంపరేచర్ అంటే వాళ్ళకు ఎక్కువగా ఓవర్ థింక్ మీ గురించి బాగా ఆలోచిస్తున్నారు. సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటున్నారు. మనీ ఎంత ఖర్చు అయినా పర్వాలేదు కానీ హ్యాపీ ఫ్యామిలీ
హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేయాలని అయితే మీతో కోరుకుంటున్నారండి. మీ అంటే మీతో ఎంత దూరమైనా రావడానికి వారు సిద్ధంగా ఉన్నారు. మంచి ప్రపోజల్ అయితే తీసుకొని మీ లైఫ్లోకి వస్తున్నారు. మీ పార్ట్నర్ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. మీరు ఒకవేళ కాదంటే మాత్రం వాళ్ళు నిజంగా చాలా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో బాధపడుతున్నారు. మిమ్మల్ని సోషల్ మీడియాలో స్పై చేస్తున్నారు. అంటే సోషల్ మీడియాలో అంటే మోస్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఏదైనా కావచ్చండి. చాలా ప్రేమ ఉంది మీ పైన. చాలా అంటే మీకోసం చాలామందిని అంటే మీతో ఇంకా అంటే మీరు లేని విషయంలో కూడా మీ గురించి చర్చిస్తున్నారు. మీకు మంచి ఆఫర్ ఇవ్వాలని అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నారండి. మీ ఇద్దరి మధ్యలో ఎవరొచ్చినా వారు తట్టుకోలేరు, ఎందుకంటే బాధపడుతున్నారు. అన్కండిషన్ లవ్, విపరీతమైన ప్రేమ ఉంది. మీరు ఎంత వరకు అయితే వాళ్ళని లవ్ చేస్తున్నారో వారు కూడా మిమ్మల్ని అంతే వరకు లవ్ చేస్తున్నారు. ఇదైతే బాగా సమజ్ చేసుకోండి. ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత మంచిగా మీకు అర్థమవుతుంది. ఓకేనా? బొడవద్దు రేక్ వచ్చి చూడుర్రి. ఇక మంచిగా ఉంది కదా. ఓకే, మీకు క్లారిఫికేషన్ కార్డ్స్ తీసిన ఇప్పుడు ఏంజల్ గైడెన్స్ తీద్దాం. ఓకేనా? ఏంజల్ గైడెన్స్ తీసిన తర్వాత మళ్ళీ టైమింగ్స్ తీస్తా. ఓకే, ప్లీజ్ ఏంజల్ గ్రాట్యూడ్ గ్రాట్యూడ్ యూనివర్స్ గ్రాట్యూడ్ గ్రాట్యూడ్. ఎక్కువ షఫల్ చేయడం వద్దు, చాలు. మీ ఇంట్యూషన్ ఏది చెప్తే అది చేయమంటున్నారు. డోంట్ స్టాప్. అంటే మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో టేక్ ఇట్ ఫ్రమ్ నౌ ఇయర్. అంటే ఇయర్ ఎండింగ్ వరకు మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా అవుతాయంట. హ్యాపీ ఫ్యామిలీ ఖచ్చితంగానే మీరు ముందుకు మంచి టేక్ యువర్ యాక్షన్. అంటే మీరు ఏదైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నారో ఆ యాక్షన్ తీసుకొని గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. అంటే భగవంతుడు ఇంకా మీకు ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఉందంటే ఫర్గివ్నెస్. మీరు ఇంకా ఏదో అనుకుంటున్నారు, అది ఫర్గివ్నెస్ మీరు కోరుకునే ఖచ్చితంగా జరుగుతాయి. హెల్ప్ఫుల్ పాజిటివ్. అంటే మీకు ఏదైనా హెల్ప్ఫుల్గా ఉంటాడు భగవంతుడు, పాజిటివ్గా హెల్ప్ చేస్తారు. కాంప్రమైజ్, మీరు ఏ విషయంలో అయినా కాంప్రమైజ్ కండి. ఓకేనా? మీరు ఎంత కాంప్రమైజ్ అయితే మీకు అంత లైఫ్ సెటిల్ అవుతుంది. ఆ విషయాన్ని మీరు గుర్తించండి. ఓకేనా? అబెండెన్స్, నమ్మకంతో ఉండండి. నమ్మకంతో ఉంటే బీ హ్యాపీ. అంటే మీరు నమ్మకంతో ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఎస్. ఓకేనా? ఓకే, టైమింగ్స్ కార్డ్ చూస్తాం. మరి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి ఫోన్ కాల్స్, మెసేజ్, ఒక కాల్, ఒక మెసేజ్ కోసము దూరంగా ఉన్న వాళ్ళు దగ్గర కావడానికి చాలా మట్టుకు ఎదురు చూస్తూ ఉంటారు. ఎంతవరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు, వాళ్ళకి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది చూద్దాం. వితిన్ 1 month పట్టచ్చు, 1 week పట్టచ్చు, ఒక 3 months పట్టచ్చు, 2 weeks, 3 weeks, టుమారో అంటే ఎప్పుడైనా ఒక 2-3 రోజుల తర్వాత కావచ్చు. వితిన్ మూన్ అంటే ఎప్పుడైనా మూన్ డే అంటే పున్నం అమాస అంటే కొద్ది రోజుల తర్వాత ఒక 15 రోజులు, ఒక 20 days అట్లా టైం అయితే పడుతుండొచ్చు. ఓకేనా? ఓకే, టైం పడుతుండొచ్చు. లవ్ ఫీలింగ్స్ చూద్దాం మరి. ఓకేనా? అట్లా ఒక ఎక్కువ తీయ 2-3 కార్డ్స్ ఇస్తా. ఓకేనా? మీ ఆలోచనలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారట. మిమ్మల్ని గుర్తు చేసుకున్నారు. ఫర్ ఎవర్ ఎప్పుడు మీరే కావాలని కోరుకుంటున్నారండి. 0 అంటే ఎవరో మనసులో బాగా తలుచుకుంటున్నారు మిమ్మల్ని. ఓకేనా? ఓకే అండి. ఓకే, మరి డైల్స్ ఎడేసిన డైల్ చూద్దాం. 4 4 4 3 times 4 వచ్చింది. ఎవరికి 3 times 4 వచ్చిందో చెప్పండి. ఒక ఎన్ని 4 చిట్టీలు తీస్తాను, చదువుతాను. ఎవరికి ఏది కనెక్ట్ అయిందో చూసుకోండి. నిన్ను ఎప్పుడు చూసినా నాకు కొత్తగా అనిపిస్తున్నావు. ఈరోజు నీ పరిచయం ప్రేమగా మారింది నాకు. ప్రతిరోజు ఇలాగే కొత్తగా మరీ
మరి సరికొత్త ప్రేమగా నువ్వు మారుతూ నా లైఫ్లో ఎప్పటికీ ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? ప్లీజ్ ఒక్కసారి క్షమించవా? మళ్ళీ మళ్ళీ ఇలాంటి మిస్టేక్స్ నేను చెయ్యను. మళ్ళీ ఎలాంటి మిమ్మల్ని బాధ పెట్టను. పదే పదే మీరు గుర్తొస్తున్నారు. ఒక్కసారి కలవవా ప్లీజ్? ఎప్పుడు కూడా బాధ పెట్టను. ప్లీజ్ క్షమించవా? అసలు నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి, నేను లవ్ చేసింది ఒకరిని, నేను ఊహించింది ఒకరిని, నా జీవితం ఏంది ఇలా ప్రయాణిస్తుంది, అసలు నేను అనుకున్న జీవితంలో నేను ఎందుకు ప్రయాణించట్లేదు భగవంతుడా అని వేడుకుంటున్నారు. ఐ లవ్ యూ. ప్రేమ అంటే తెలియని నాకు ప్రేమను పరిచయం చేసి, పరిచయమైన సరికొత్త జీవితంలోనే మళ్ళీ సరికొత్త మంచి జీవితాన్ని మొదలు పెడదామని నీతో అనుకుంటున్నాను. ఐఎమ్ ఇంప్రెస్. మీకు ఇంప్రెస్ అయ్యారంట. ఓకేనా? ఓకే, లాస్ట్గా పెండిలం అయిపోయింది. ఇంకా ప్లీజ్ చూడండి, మళ్ళీ ఎస్సే వచ్చింది. అంటే నేను ఎప్పుడు కూడా రీడింగ్ చెప్పినా అబద్ధం చెప్పానని అర్థం. ఓకేనా? క్లారిఫికేషన్ ఇద్దాం. ఓకే, RHBNAGEQJ ఈ లెటర్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఓకేనా? ఈ కార్డ్స్లలో ఎక్కువగా ఎవరు కనిపిస్తున్నారంటే వృశ్చిక రాశి వాళ్ళు, మిథున రాశి వారు, వృశ్చికం, మిథునం, మేషం, కర్కాటకం అండ్ కన్యా, తుల, కుంభరాశి వారు కూడా కనిపిస్తున్నారు. ఓకేనా? మేషరాశి వారు, ఈ రాశి వారు అయితే కనిపిస్తున్నారు. ఓకే అండి, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారు మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, మంచి కామెంట్ ఇస్తారని అయితే అనుకుంటున్నాను. ఆ పరమశివయ్య ఆశీస్సులు మీకు ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్. మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.